ఏరా అప్పుడులాగా రిప్ కరెంట్ కోసం వీడియోలు పెట్టట్లేదు? బీచ్లో ప్రతి బీచ్లో చాలా వరకు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. బీచ్లో ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్తున్నాను, కానీ చాలామందికి మంచి చెప్తే అర్థమవుతుంది కదా. సో ఎన్నో వీడియోలు ఎన్నోసార్లు నేను కూడా రిస్క్ చేసి రిప్ కరెంట్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది చెప్తున్నాను, చూపిస్తున్నాను. అయినా కూడా చాలామందికి అర్థం అవ్వట్లేదు. చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, ఎక్కడ జరిగాయో అది ఎందుకు జరిగాయి అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. కానీ చాలామందికి అయినా కూడా అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు నెగ్లెక్ట్గా చేస్తున్నారు అండ్ అలానే చెప్పింది కూడా వినట్లేదు. సో చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాణం 5-10 నిమిషాల ఆనందం కోసం తీసుకుంటే అది మన లైఫ్ లాంగ్ ఉండే మన ఫ్యామిలీని ఎంత బాధపడుతుందో నా కళ్ళారా ఎంతో మందిని నేను చూశాను. ఎవరు వినట్లేదు, అయినా కూడా స్టైల్గా వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, మొలగడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇలా ప్రమాదాలకు గురవుతున్నారు. ఎందుకు చెప్తున్నాము ఏంటనేది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా రియాక్ట్ అవుతారు. అది ఎప్పుడు 4-5 సముద్రంలో మునిగిపోతే రియాక్ట్ అవుతారు. కానీ నేను ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా రియాక్ట్ అయ్యి క్లారిటీగా అర్థమయ్యేలా నేను అందరికీ చెప్తాను. కానీ అది కొందరికి అర్థం అవ్వదు. సో నేను ఎందుకు చెప్తున్నాను, నాకేట అనుభవం ఉంది అనేసి మీరు అనుకోవచ్చు. సో 15-16 ఇయర్స్ నుంచి నాకు సర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్సే కాదు, నేను ఫిషర్మ్యాన్ని, మా ఫాదర్ ఫిషర్మ్యాన్. అంతకు ముందు నుంచి నాకు బీచ్ నాలెడ్జ్ ఉంది. నా కళ్ళ ముందు ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి, నేను చూశాను. అవన్నీ జరగకుండా ఉండడం కోసం అనేసే ఇంతవరకు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఏ ఒక్కరు కూడా ఇలాంటి రిప్ కరెంట్స్ కోసం ఫిషర్మ్యాన్స్ కూడా ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి అండ్ అలానే బీచ్ కోసం నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది వాళ్ళకి చెప్పడం సరిగా తెలియదు. అండ్ అలానే నేను చాలా వరకు స్టడీ చేస్తాను దాని మీద. సో నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో దయచేసి ఎప్పటికైనా విని అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే సముద్రం చాలా, ఇప్పుడు చూడండి ఒకసారి, సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది కదా అనేసి నేను రాయి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే సింపుల్గా ఎత్తుకెళ్ళిపోతే నేను గల్లంత అవుతాను. అండ్ అలానే నేను ఇంటర్నేషనల్ ISA అండ్ ILS లైఫ్ సేవింగ్ సర్టిఫికేట్ అనేసి కోర్స్ చేశాను, నేను సర్టిఫైడ్. సో ఆ సర్టిఫికేషన్ కోర్సులో కూడా నేను ఈ రిప్ కరెంట్స్ కోసం, బీచ్ నాలెడ్జ్ కోసం చాలా వరకు నేర్చుకున్నాను. అదే నేను చెప్తున్నాను. ఈ ILS కోర్స్ అనేది కూడా నార్మల్గా నాకు అవసరం లేదు, ఎందుకంటే దానివల్ల వచ్చే యూజెట్ లేదు. ఇది రిప్ కరెంట్ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కేవలం మీకోసం మాత్రమే ఆ కోర్సులో ఇంకొంచెం నాలెడ్జ్ని నేర్చుకొని ఇంకొంచెం నేను చెప్పగలుగుతాను అనేసి ఈ కోర్స్ చేశాను.